అందరికీ నమస్కారం అండి. చాలా ఇంపార్టెంట్. నేను దాని చైర్మన్ గా ఉన్నాను కమిటీకి. విశాఖపట్నం వెళ్ళాను, మనం విజిట్ చేసాం ఆ కమిటీ అంతా. అలాగే తిరుపతి విజిట్ చేసాం. చాలా పెద్ద మంచి ప్లేసెస్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మేము పరిశీలించాం. దానికి తిరుపతి దేవస్థానం నుంచి కానీ సిఎస్ఆర్ గ్రాంట్స్ కానీ ఎంపీ గ్రాంట్స్ కానీ ఇస్తే తక్కువ ఖర్చుతో ఒక 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తిరుపతి చూశాను నేను. రోజుకి 90,000 మంది తిరుపతి దర్శనానికి వస్తున్నారు, కానీ 4% కూడా జూకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఎంటర్టైన్మెంట్స్ లేవు అక్కడ. ఇవన్నీ కల్పించవలసిన అవసరం ఉంది. దానికోసం సిఫార్సులు చేస్తాం, మన హౌస్లో పెట్టి దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పిన ఉద్దేశం. దీన్ని మా సభ్యులు సభకు సమర్పించారు. ఈ నివేదిక సభా సమక్షంలో ఉంది. దీన్ని ఆమోదించాలని గౌరవ సభ్యులు ప్రతిపాదించారు. దీనికి అనుకూలంగా ఉన్నవారు అవుననండి, అనుకూలంగా లేనివారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. నివేదిక ఆమోదించడమైంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తీర్మానం ప్రవేశపెడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ వాటర్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 నంబర్ 5 ఆఫ్ 2024 ఫిబ్రవరి 15, 2024లో దాన్ని ఆమోదించారు అధ్యక్ష. ఆ చట్ట సవరణ జరిగిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో ప్రధానంగా ఏంటంటే ముందుగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకి ఇమీడియట్గా వర్తించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా దీనిపైన నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి భాగంగా ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ని పటిష్టం చేయడానికి వాళ్ళు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ రోజున వాళ్ళు ఈ యాక్ట్ ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దీన్ని 13వ తారీఖున మార్చ్ 2026లో దీని గురించి చర్చించి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మనం పెంచడానికి కోసం, అదేవిధంగా ఈ స్ట్రీమ్ లైనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నారో సేమ్ మన రాష్ట్రాల్లో కూడా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కూడా అధికారం ఇచ్చే విధంగా, అట్ ద సేమ్ టైం అనవసరమైన గతంలో ఉన్న చిన్న చట్టాలు, కేసులు ఎక్కువగా ఉండేవి అధ్యక్ష, వాటిని తొలగించి మానిటరీ రూపంలో వాళ్ళకి ఫైన్లు కలిగించే విధంగా దానికోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రధానమైన కొన్ని ముఖ్య అంశాలు. దీంట్లో నేను మీ ద్వారా సభని కోరేది ఏంటంటే ఈ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పైన పేర్కొన్న సవరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వీకరించాలని ఈ సభ ద్వారా నేను సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభ సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సర్వీసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. I move for leave to introduce the Andhra Pradesh Regularization of Service of Contract Employees Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 మరియు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సర్వీస్ క్రమబద్ధీకరణ బిల్లు సవరణ బిల్లు 2026ను
పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు సార్. I move that the Andhra Pradesh Regularization of Services of Contract Employees Amendment Bill 2026 be taken into consideration. ఓకే సార్. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సర్వీస్ క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది.